దేవుని స్తుతించాలి. దేవుడు ఎవరైతే క్రీస్తు కోసం నిలుస్తున్నారో వారికి జయము కలిగించేవాడు. అపవాదికి అవమానము అది చీకుతో ఓడేను, నాశనముకు నడిచెను, నరకముకై నడిచెను. ప్రియమైన సహోదరి సహోదరా, దేవుడు మనల్ని ప్రేమించి జీవగల దేవుడు తన కృపా ప్రేమ కనుక మనకు అనుగ్రహించి ఈ గొప్ప దినాన్ని దేవుడు మనకిచ్చాడు. నాడు నేడు ఏకరీతిగున్న తండ్రి, తన ప్రేమ గొప్పది, తన కనికరం గొప్పది. దేవుడు ఎప్పుడు కూడా మనం ఆదరించకును, ఆశ్రయించకును, మన దీవించకును, తన సన్నిధిలో మనం జ్ఞాపం చేసుకొని తన కృపను బట్టి మనకు కరుణిస్తూ ఈ మంచి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినవాడు. అందుకొరకై పరిశుద్ధ వాక్యం నుంచి మనం చూస్తున్నప్పుడు మత్తయి సువార్త 14:27 చూస్తే దేవుని వాక్యం మీద చదువుతుంది. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా. కనుక ప్రేమ బిడ్డలు ఒక విషయం ఉన్నది, నేనే భయపడకుడి. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది? ప్రేమైన సహోదరి సహోదరా, దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలను విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు తన పరిశుద్ధత ఉంటే తన ప్రజలందు తనక క్రీస్తు యేసు ఎప్పుడు ఆశ కలిగిన వాడు. దేవుని మహాకృపను బట్టి దేవుడు మన ప్రేమించి కరుణించిన వాడు. ఆయన ప్రేమ గొప్పది, ఆయన కనికరం గొప్పది. నేనే భయపడుకునే మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది? వారు చాలా భయపడ్డారు, ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ మనం ఒక విషయం చూస్తున్నప్పుడు యేసు ప్రభు ఆ కొండ మీద చేసిన ప్రసంగంలో, లేక యేసు ప్రభు ఆయన 3 దినాలు బోధించిన తర్వాత అక్కడ ఒక విషయం జరిగింది. క్రీస్తు యేసు ఆయన చేసిన ఎన్నో పరలోక సంబంధ విషయాలు బోధించాడు, చెప్పాడు. ఆ తర్వాత 2 చేపలు 5 రొట్టెలు, స్త్రీలు పిల్లలు కాక 5,000 మందికి ఆయన వాటిని ఆశీర్వదించాడు. ఆశీర్వదించడం వలన స్త్రీలు పిల్లలు కాక 5,000 మంది భుజించినాక 12 గంపలకు వాటిని వెత్తాను, మిగిలిన ముక్కలను వెత్తానని పరిశుద్ధ వాక్యం చదువుతుంది. ఎంత అద్భుతమైన విషయం అది, ఎంత ఆశ్చర్య విషయం. అంటే వారందరూ ఎందుకు వచ్చారు? వారు ఎందుకు వచ్చారంటే ప్రభు యొక్క బోధ, అంటే ఆయన చెప్పుతున్న పరలోక సంబంధ ఉపదేశం కోసం వచ్చారు. యేసు ప్రభు దేవుని కుమారుడని, యేసు ప్రభు ద్వారా దేవుని చూడగలుగుతామని, యేసు ప్రభు మానవులకును దేవునికి మధ్యలో మధ్యవర్తి అని, యేసు ప్రభు సర్వమానవుల యొక్క వారికి ఉన్న వివాదమును తొలగించేవాడని, యేసు ప్రభుని వివాదములు తొలగిపోతాయని, యేసు ప్రభు ద్వారా రోగులు స్వస్థ కలుగుతుందని, యేసు ప్రభు ద్వారా స్వస్థత కాకుండా మనిషికి అదైన పుట్టించే ప్రతి కులతత్వ భేదములు తొలగిపోతున్నాయని, మతతత్వ విధానాలు తొలగిపోతున్నాయని, యేసు ప్రభు ద్వారా మనిషికి ఎప్పుడు కూడా సమాధానం దొరుకుతున్న విషయాన్ని అనేక విషయాలను బోధించాడు. చివరికైనా బోధించిన తర్వాత ఆ బోధ వినడానికి వచ్చిన వారు అప్పటికి మరి దినముల గడిచినాయి గనక ఆ సమయంలో వారు దారిలో పోతూ ఎక్కడ సమస్యలు పోతారో, బోధ విన్నంత వరకు బాగానే ఉంది అనే ఉద్దేశంతో వారు ఆ విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఒక కుమారుడు ఒక 5 రొట్టెలను 2 చేపలు దొరికాయి. వాటిని పిలిపి తీసుకొచ్చాడు.
వాటిని తీసుకొచ్చి ఆశ్రయించాడు. అంటే ఒక గొప్ప కార్యము దేవుడు చేశాడు కేవలం వారు ఆయన మాట విన్నందుకే. ప్రభు మాట విన్నందుకే జరిగిన విషయం. ఈనాడు మనుషుడు దేవుని యొక్క మాట వింటే యేసు ప్రభుగా మాట వింటే ఎంత గొప్ప కార్యం జరిగిందనే విషయం తెలిసి కూడా ఆయన మాటను అనుసరింపలేని వారు అనేకులు ఉన్నారు. ఆయన మాట మనం వినాలి, ఆయన ఉద్దేశాన్ని మనం నెరవేరుస్తుండాలి. ఆయన పరిశుద్ధుని మాటకు మనం లోబడుతున్నప్పుడు ఆయన మనకు కరుణించేవాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామను బట్టి ఆయన కటాక్షించేవాడని దేవుని మాట చరుస్తుంది. ఆయన నాడు నేడు ఏకరీతుకున్న దేవుడు. ఆయన ప్రేమమూర్తి, ఆయన కరుణమూర్తి, ఆయన కటాక్షం గలవాడు. ఆయన పరిశుద్ధమైన సన్నిధి గొప్పది. అయితే ఇదంతా కూడా మనం చూస్తున్నప్పుడు ఆయనలో ఒక మహిమాత్మక శక్తి కనపడుతుంది. ఇక్కడ రెండు విషయాలు చూస్తున్నాం. దైవశక్తి కనపడుతుంది. అదే విషయాన్ని చూస్తున్నప్పుడు మానవుడి వల్ల దేవుని ఉన్న ప్రేమ కనపడుతుంది. మనిషి మీద దేవుడికి ఉన్న ప్రేమ, యేసుప్రభుకు ఉన్న ప్రేమ కనపరిచాడు. ఆయన ప్రేమను బట్టే వారు ఒట్టిగా పోవద్దని ఒక ఏర్పాటు చేశాడు. అయిపోయింది. వారందరూ పంపించేసిన తర్వాత యేసుప్రభు ఏకాంతంగా కొండ ఎక్కి ప్రార్థన చేసుకుంటూ శిష్యులతో ఏమన్నారంటే మీరు ఆ దారికి వెళ్ళిపోండి చెప్పాడు. శిష్యులందరూ కూడా వారు వాడెక్కారు. వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారు ప్రయాణం చేస్తున్నప్పుడు వారు వెళ్ళిపోయారని ఆ రాత్రి ఆయన ప్రేయర్ చేసుకున్నాడు. ప్రేయర్ చేసుకున్న తర్వాత పోతా ఉన్నారు. సముద్రపు దరికి వెళ్ళే సమయానికి పెద్దగా గాలి వీసటం వలన సముద్రపు అలలో అనేది ఏదైతున్న గాలి వలన ఆడ ఉన్న పడవ అటు ఇటు తలకిందలు అవుతుంది. భయపడుతూ ఉన్నారు. ఈ లోపులో పరిశుద్ధాత్మ దేవుడు అక్కడి నుంచి కొండ మీద నుంచి దిగి సముద్రం మీద నడిచి వచ్చాడు. ఆయన వస్తా ఉన్నప్పుడు శిష్యులు చూశారు. చూసి చాలా భయపడిపోయినారు. ఎందుకు భయపడారంటే ఆ విధంగా సముద్రంలో ఇట్లాంటి మరి గాలులు ఇచ్చినప్పుడు పడవలో మునిగిపోయి చచ్చిపోయిన వాళ్ళందరూ ఏ దయ్యాలో భూతాలైన విషయం వారు గ్రహించి తెలుసుకొని ఆ నీటి మీద మనిషి నడవడం సాధ్యమైన విషయం కాదు గనక, అది అసాధ్యం గనక అసాధ్యంగా వారు ఎంచి నీటి మీద ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు, వస్తూ ఉన్నాడు. వెంటనే ఆయన సమీపంగా ఉన్నప్పుడు భయపడుతూ కేకలు వేస్తున్నారు. ఏమని అడుగుతున్నారు వారు? ఏమని కేకలు వేస్తున్నాయి? భూతం వస్తుంది, ఏదో భూతం వచ్చిపోతుంది, మనం ఏమైపోతామని. ఈ గాలి సంగతి ఏమో కానీ, ఈ గాలికి పడవ కొట్టుకున్న సంగతి ఏమో అటు ఇటు అల్లలపై ఆడుతుందో కానీ ఆ వచ్చే ఆ మనుషుని అంటే యేసుని చూసినప్పుడు గ్రహింపు లేక వారు భూతం వస్తుందని చాలా భయపడ్డారు. అప్పుడు అంటున్నాడు ఆయన అడుకొచ్చి, యేసుప్రభు అంటున్నాడు. వెంటనే వాళ్ళు భయపడుతున్నప్పుడు వెంటనే భయపడకుడి, నేనే యేసుకృష్ణ మహిమ కలుగాక. ఏ మనిషి అయితే భయపడుతూ ప్రభుని కలిగి ఉన్నారో వారు భయపడుతుండో వారి దగ్గరకు ఆయన వస్తాడు. ఎవరైతే ఆందోళనతో ఉన్నారో వారి దగ్గరకు ఆయన వస్తాడు. ఎవరైతే ఆయన పరిశుద్ధనామని వెతుకుతున్నో వారి దగ్గరకు ఆయన వచ్చేవాడు. ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని యందు విశ్వాసం కలుగునో వారి దగ్గరకు వచ్చేవాడు. ఆయన కటాక్షించే దేవుడా. అందుకని అన్నాడు, భయపడకుడి, భయపడకుడి, నేనే అని యేసు చెప్పిన మాట. వెంటనే ఆ విషయం ఉన్నప్పుడు వారు నెమ్మదివై వారిలో ఉన్న పేతురు గారు, ఈ పేతురు వెంటనే ఒక మాట అన్నాడు, ప్రభువా నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద వస్తాను అన్నాడు. రమ్మన్నాడు ఆయన. ఆయన వెంటనే నీటి మీద దిగాడు, సముద్రంలో దిగాడు, నీటి మీద నడిచి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇది చాలా ఒక ఆశ్చర్య విషయం ఏంటంటే క్రీస్తుని కలిగిన వారు ఆయన అన్నాడు నాకంటే అద్భుత కార్యములు చేస్తారు అన్నాడు ఆయన. యేసుక్రీస్తు మహిమ కలుగాక. దీనికి ఆశ్చర్యపడకుడి, అనేక ఆశ్చర్యకార్యాలు చేస్తారు. ఎందుకు? ఆయన నామంలో జరుగుతాయి అని. ఆయన పరిశుద్ధ నామంలో దేవుడు చేసేవాడు, ఆయన పవిత్ర నామంలో చేసేవాడు. ఆలోచించు. ఆ పరిస్థితిని చూస్తున్నప్పుడు, ఆ విషయాన్ని చూసినప్పుడు యేసుప్రభు ఆ స్థలానికి వెళ్ళి వెంటనే పేతురు గారు దిగారు. దిగి ప్రయాణం చేశాడు.
యేసు ప్రభుతో నడిచి వెళ్తా ఉన్నాడు. దగ్గరికి వెళ్ళిన తర్వాత గాలిని చూసి భయపడ్డాడు. దేని చూసి భయపడ్డాడు? నడిచాడు, పోతున్నాడు, గాలిని చూసి భయపడ్డాడు. ఆయన ఎదురుగా పిలిచిన అనుకున్న అధికారం ఫస్ట్ ఎన్నో అద్భుతాలు చూశాడు. విజయం చెప్పాలంటే ఫస్ట్ కానాన్లో చేసిన అద్భుత కార్యం చూశారు. ఆ నీటిని ద్రాక్షరసంగా మార్చడం చూశారు. ఆ తర్వాత ఒక్కొక్క విషయం అద్భుతాలు ఎన్నో చేసుకుని వచ్చాడు. 5 రొట్టెల నుండి షాపులో 5,000 మందికి స్త్రీలు పిల్లలు కాక పంచని విషయం చూసినారు. కానీ ఆ సమయంలో యేసుప్రభు యొక్క ఇన్ని కార్యాలు కూడా గుర్తు రాలేదు. కానీ సందేహపడ్డాడు. దేని చూసి? గాలిని సందేహపడ్డాడు. సందేహపడినప్పుడు ఆ గాలిని చూసి వెంటనే ఎప్పుడైతే తనలో అల్పవిశ్వాసం వచ్చిందో దిగిపోతా ఉన్నాడు. అప్పుడు కేకలు వేశాడు, ప్రభువు నన్ను రక్షించని కేకలు వేశాడు. ఆయన ఎప్పుడైతే కేకలు వేస్తున్నాడో దిగిపోతున్నప్పుడు యేసయ్య తన చెయ్యి అందించి ఆయన పైకి తీశాడు. యేసుక్రీస్తుకు మహిమ కలుగాక. ఏ మనుషుని కూడా నశించిపోవటానికి ఆయన ఇష్టపడేవాడు కాదు. ఆయన చెయ్యి చాపి అనేకులను లేవనెత్తినవాడు, ఇరిపించినవాడు, విమోచించినవాడు. కనుక దీని బట్టి ఇక్కడ ఒక రహస్యమైన గొప్ప విషయం ఏంటంటే, ఎన్ని అద్భుతాలు చూసినా చాలామంది జీవితంలో చూస్తున్నప్పుడు ఎన్నో ఆశ్చర్యకరం చూసిన అల్ప విశ్వాసం అనేది వాళ్ళలో ఉండటం వలన కొన్నిసార్లు వారి జీవితంలో ఓడిపోవాల్సి వస్తుంది, అపజయం పాలవుతున్నారు. అయినను యేసయ్య, సంఘములో ఉన్న దేవుడు, సహవాసంలో ఉన్న యేసయ్య, ప్రేమించిన యేసయ్య, కనికరించిన యేసయ్య, నీపై తన కటాక్షించిన యేసయ్య, నీ యందు తన కనికరం ఇచ్చిన యేసయ్య, నిన్ను ప్రేమించిన యేసయ్య, ఎప్పుడు కూడా నువ్వు కష్టంగా ఉంటే నేను విడిచిపెట్టేవాడు కాదు. వెంటనే ప్రభువైన యేసుక్రీస్తు ఆ విషయాన్ని చూసినప్పుడు ఆయన లేపిన తర్వాత యేసుప్రభు ఆ ధోరణిలోకి ఎక్కినప్పుడు అప్పుడు వారందరూ కూడా నువ్వు నిజంగా దేవుని కుమారుడవని వారందరూ కూడా యేసయ్య పాదాల దగ్గర పడి సాగిలపడ్డారు. మరి అన్ని అద్భుతాలు చేసినప్పుడు అన్ని అద్భుతాలు కళ్ళతో వచ్చినప్పుడు ఎన్నో సాక్ష్యాలు పెట్టినప్పుడు ఆయన దేవుని కుమారుడు కాదా? దేవుని కుమారుడే. గ్రహింపు లేక, వివేచన లేక కొందరు ఎన్నో గొప్ప కార్యాలు చూస్తారు, పరిశుద్ధ దేవునికి విరోధంగా ప్రవర్తిస్తారు. చాలా విషయాలు చూస్తున్నప్పుడు అతి చిన్నదానికి చాలా కోపం తెచ్చుకుంటారు. అతి చిన్న విషయాల గురించి భయంకర కోపం తెచ్చుకుంటారు. దేవునికి అది ఇష్టమేది కాదు. కొందరు జీవితాల్లో చూస్తున్నప్పుడు వారి బలహీనతలను ప్రభు మీద పెడతారు, వారి అవిధేయతను ప్రభు మీద పెడతారు, వారికి అజ్ఞాన స్థితిని ప్రభు మీద పెడుతుంటారు, అంటే సంఘం మీద పెడుతుంటారు, వారి లోబితనాన్ని ప్రభు మీద పెడుతుంటారు. ప్రేమైన సహోదరి సోదర, నీవే విధంగా విడిపింపబడ్డావో నీకు తెలుసు. లోబి దేవుడు చేసిన కార్యం మనిషి భ్రష్ట మనసు కొందరికి వచ్చటం వలన దైవచిత్తానికి విరోధంగా వారు నడుస్తూ ఉంటారు. ఈరోజు ఆలోచించాలి. లోకములో మనం చూస్తున్నాం, ప్రకృతిలో దేవుడు మానవుల చూపిన ప్రేమ గొప్పది. దేవుడు తన కాల విధానాన్ని బట్టి సమస్తాన్ని కూడా సిద్ధపరిచిన విషయం గొప్పది. దేవుడు ఆశ్రయించేవాడు, దేవుడు దీవించేవాడు, దేవుడు తన ప్రజలపై తన కటాక్షించి కనికరించేవాడు, దేవుడు కరుణమూర్తి, దేవుడు కనికరం గలవాడు. దేవుని యొక్క పరిశుద్ధ యొక్క నామను బట్టి చూస్తున్నప్పుడు దేవుని ప్రమాణించుకో ప్రతి మనిషిని ప్రేమించే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంత అద్భుతకరమైన సూచి కూడా మరి అల్పవిశ్వాసంగా ప్రవర్తించడం మనం చూస్తున్నాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనుషులను విడిచిపెట్టేవాడు కాదు. అందుకనే భయపడకుడి. ఏమన్నాయన? భయపడకుడి. ఎవరు భయపడొద్దు? ఏ మనిషి కూడా భయపడొద్దని వెంటనే యేసు ధైర్యము తెచ్చుకుని నేనే భయపడకుని చెప్పిన మాట మనం వింటున్నాం. ప్రియ సహోదరి సోదర, అందుకే హెబ్రీయుల పత్రిక 4:16 చూస్తూ కూడా కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసింహాసనకు వెళ్ళదాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ఏం పొందుట కోసం? కృప పొందుట కొరకు. కృప పొందాలి. కృపలో అనేక విషయాలు కలిగి ఉన్నాయి. దేవుని కృప ద్వారా జరిగే కార్యములు ఎన్నో ఉన్నాయి. ఆయన కృప ద్వారా మన కోరిక తీర్చబడుతుంది. ఆయన కృప ద్వారా మన జీవితంలో కొరత తీర్చబడుతుంది. ఆయన కృప ద్వారా రక్షణ కలుగుతుంది. ఆయన కృప ద్వారా ధనం, ఆ కృప ద్వారా ఆశీర్వాదం. ఆయన కృప ద్వారానే దేవుని కృపడి దేవుడు ఈ కుమారుని ఇచ్చాడు. దేవుని కృపను బట్టి నాకు గర్భఫలం ఇచ్చాడు. దేవుని కృపను బట్టి నాకు ఇల్లు ఇచ్చాడు. దేవుని కృపను బట్టి నాకు ఉద్యోగం ఇచ్చాడు. దేవుని కృపడి ఈ విషయంలో నాకు పాస్ అయ్యాను. దేవుని కృప మంచి భర్తనిచ్చాడు. దేవుని కృపను బట్టి నాకు రక్షణ దొరికింది. ఈ విధంగా చూస్తున్నప్పుడు చాలామంది కూడా కొన్ని విషయాలు చెప్తుంటారు. ఎన్నో విషయాలు. మన మధ్య కూడా నేను నవంబర్లో మన హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక సహోదరి నాతో మాట్లాడుతూ, మీ ప్రార్థన ద్వారా దేవుని కృప ద్వారా అయా ఈ ల్యాండ్ దొరికింది, ఈ ల్యాండ్ ఇచ్చినారు. ఇలాంటి మేము కష్టపడి పనిచేసినందుకు అప్పుడెప్పుడో ఇచ్చారు, కానీ వారు ఇచ్చేసినారు, వెళ్ళిపోయినారు. దాన్ని మేమేదో అటు పెట్టుంచుకున్నాం. కానీ ఈరోజు చూస్తుంటే అది చాలా కాస్ట్లీ ఉంది. అప్పుడు ఇక్కడ ఎవరు లేరు, ఏమీ లేదు. ఆ వ్యాపారం చేస్తున్న వారు మేము దానికి ఏదో సహాయం మేము కోరుకున్నందుకు వారు మాకు చేసిన విషయం అంటే, మేము పని చేసినందుకు మాకు చిన్న ఇంటి కోసం ఏదో ఒక 40 గజాలు వాళ్ళు ఏదో ఇచ్చారు. 40-50 గజాలు చెప్పినారు. 40 గజాలు వాళ్ళు ఇచ్చినారు. ఆ స్థలం అనేది ఏదైతుందో ఈరోజు చూస్తే, ఆ రోజు మేము పనివారం కానీ ఈరోజు మమ్మల్ని ధనవంతులు చేసింది ఎంతో అద్భుతమైన రీతిలో. దాని పక్కన నందీశ్వరి చూపించినారు. పక్కన పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, పెద్ద. ఆ స్థలాన్ని ఈరోజు చూస్తే మరి దగ్గర ఆ స్థలము 1.5-2 కోట్లు అడుగుతున్నారట. ఆ రోజు ఒట్టిగా దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. యేసుక్రీస్తు మహిమ కలుగాక. కారణం ఏంటంటే దేవుని కృప ద్వారా అన్నారు. ఎందుకంటే సమయం, అందుకనే సంయోషితమైన సహాయం కోసం. దేని కొరకు? వారికి ఏ సహాయం దొరికింది? సంయోషితమైన సహాయం దొరికింది. పేతురు గారికి ఏం దొరికింది? సంయోషితమైన సహాయం దొరికింది. ఆ ప్రజలకు ఏం దొరికింది? ఆ సమయాన్ని బట్టి ఆ సహాయం దొరికింది. ఈరోజు యేసుప్రభు ఏమంటాడు? నీకు నీ కుటుంబానికి కూడా తప్పకుండా సహాయం చేయడం కోసం నిలిచి ఉన్నాడు. కనుక కృపా సింహాసనం దగ్గరకు వచ్చినప్పుడు, అంటే దేవుని సన్నిధి దగ్గరకు వచ్చినప్పుడు, దేవునితో కలుసుకోవడానికి ఇష్టపడ్డప్పుడు నీలో ఉన్న ప్రతి విధమైన బలహీనత భేదములు తొలగించేవాడు. ఆమేన్. కనికరించాడు. నేను చేయమంటే ఇది వచ్చింది తప్పు అంటే కొందరు అనుకుంటారు, ప్రార్థన చేయమని నేను ప్రార్థన చేయమంటే వచ్చి కావచ్చు, నేను ఎంత ప్రార్థన చేస్తే మీకు ఇది వచ్చింది వాస్తవమే కావచ్చు, కాదంటలేదు. కానీ సంయోషితమైన రీతిలో దేవుడు కార్యం చేసేవాడా. నా సహోదరి సహోదరా, ఎప్పుడు కూడా మనము మన స్థితిని మర్చిపోకూడదు. ఈరోజు కూడా ఒక స్థలంలో మాట్లాడుతూ వారు సాక్షించాను, మేము చనిపోయాం, మమ్మల్ని అందరూ త్రోసి వేసినారు, నెట్టి వేసినారు, మేము అయిపోయాం, మా వ్యాధిని బట్టి, మా కిడ్నీ జబ్బులు, మా షుగర్ వ్యాధి, మేము చనిపోయాం, మమ్మల్ని హేళన చేసినారు, అవమానపరిచినారు. దేవుడు తన కృపను బట్టి తిరిగి మమ్మల్ని ఈ విధంగా లేకపోతే వారు నాతో మాట్లాడేటప్పుడు చాలా దేవుని మహిమపరిచాను. వాస్తవమే. ప్రియమైన సహోదరి సహోదరా, సంయోచితన సహాయం కోసం ప్రభు యొద్దకు రావాలి. కృపా సింహాసనం దగ్గర రావాలి అంటే దేవుని దగ్గరకు రావాలి. దేవుని మాటకు లోబడాలి, దేవుని ఆజ్ఞకు లోబడాలి, దేవుని యొక్క మాట మీద లక్ష్యం ఉంచాలి. దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి ఒకరికి కొంత డబ్బు ఇప్పించాడు. ఇప్పించిన తర్వాత అతను తెలుస్తుందంతా సరే, ఏదైతే వాళ్ళకు ఒక ఉపయోగకరమైన జరిగింది. చాలా వారికి స్వతంత్ర బ్రతికే కృప దొరికింది. ఆ వ్యక్తితోనే చెప్తున్నారు, మేము ఎంతో కష్టపడి మేము ఇట్ట ప్రార్థన చేస్తాం, అట్ట ప్రార్థన చేస్తాం, అట్ట చేస్తాం. అక్కడ అసలు ఆ వ్యక్తిని గురించి పక్కన పెట్టేసాం, అతను పడిన ప్రయాసం విషయం పక్కన పెట్టేసినాం. అతను నాతో చెప్తున్నాడు చూసి, ఇప్పుడు నాకు నవ్వు వచ్చింది. చాలామంది జీవితాలు చూస్తుంటాను, నేనంటాను, చాలామంది అలాంటి విషయాలు చూస్తుంటాను. కనుక దేనిబడ్డారు, దేవుడు మనకి సహాయం చేసేవాడు. పరిశుద్ధ దేవుడు ఎప్పుడు కూడా మన విడిచిపెట్టే దేవుడు కాదు. సంయోషితమైన సహాయం కోసం పరిశుద్ధ దేవుని దగ్గర మనం సామెతలు 9:10 చూస్తూ కూడా పరిశుద్ధాత్మ దేవుడు చరుస్తున్నాడు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గురించిన
తెలివి ఏం చేస్తుంది? ఎవరైతే వివేచన కలిగి ఉన్నారో, దేవుని గురించి ఎవరైతే తెలివి కలిగి ఉన్నారో వారు సంయోషితమైన సహాయం కోసము దేవుని సింహాసనం దగ్గరకు వస్తారు. ఆలోచించండి. లేకపోతే అక్కడ తిరిగి తిరిగి అటుపోయి ఇటుపోయి వాడిని మొక్కి వీడిని మొక్కి వాడిపోయి ఇదంతా కూడా వారి జీవితాలు ఎన్నో చేసుకుంటుంటారు. ఎన్నో సార్ ప్రభు పాదాల దగ్గరకు రావాలి. ఈ వాక్యం ఉన్న దేవుని బిడ్డలారా, నీ గ్రామం కావచ్చు, సేవకులు ఎవరైనా కావచ్చు, జీవితంలో మనము దేవుని గురించిన జ్ఞానము కావాలి. యెహోవా భయభక్తులు కలిగి ఉండాలి. అందుకనే భయముతో 3 దినాలు వాక్యం విన్నారు. వారిక దాంతోపాటు వారి ఆకలి కూడా దేవుడు తీర్చాడు, ఆయన కార్యం చేశాడు. అందుకని ఎవరైతే జ్ఞానము కలిగి ఉంటున్నారో, ఎవరైతే జ్ఞానంతో ఉన్నారో పరిశుద్ధ దేవుని కనుని బట్టి దేవుని ఎక్కడికి వస్తారు. వివేచన కలిగి ఉంటారు, వివేచనతో ఉంటారు. వివేచించే వారు ఎవరైతే ఉన్నారో వారు మూర్ఖంగా ప్రవర్తించరు. వారు వివాదం కలిగిన ఈ భేదంతో ఉండరు. వారు పరిశుద్ధ దేవునితో ఉంటారు. పరలోక దేవుని యొక్క మాట యందు నిలిచి ఉంటారు. పరిశుద్ధాత్మ దేవునితో కలిసి ఉంటారని దేవుని ఆత్మచర్య వస్తుంది. నేను ఏదైనా వెళ్ళారా, కొన్ని సమయాల్లో కొన్ని సందర్భాలు చూస్తున్నప్పుడు మనము సంయోచితున్న సహాయము, దేవుని సహాయం కోసం కృపా సింహాసనం దేవుని దగ్గర ప్రవేశించుట. సామెతల 2 కూడా వాక్యం చేస్తుంది. ఆయన యథార్థవంతులను వర్ధలు చేయను, యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడముగా ఉండను. అంటే ఆయన కౌశముగా ఉంటాడు. ఎంత గొప్ప మాట! యుక్త మార్గమున ప్రభునందు నడిచేవారు ఎవరైతే ఉన్నారో వారికి కేడము అంటే వారికి రక్షణార్థమైన కవచం ధరింపజేస్తారు. అందుకే వారికి అపాయం ఉండదు. వారి ఆత్మ కానీ, వారి శరీరం కానీ, వారి హృదయాన్ని కానీ వారికి ప్రమాదం ఉండదు. ప్రేమమూర్తి, ఆయన పరిశుద్ధమైన దేవుడు, ఆయన కృపగల తండ్రి, ఆయన కరుణమూర్తి. ప్రియ సహోదరి సోదర, నేడు దేవుడు మనతో చదివించిన మాట బట్టి ఈ సంబంధి వాక్యమైన ప్రియమైన సహోదరి సోదర, నీకు నీ కుటుంబానికి కేడంగా ఉండడం కోసం ప్రభువైన యేసుక్రీస్తు నామమున నేనే అని చెప్తున్న దేవుడు, నీ కుటుంబ దగ్గర వచ్చి ఆదరించే దేవుడు. యెషయా 57:18 చెప్తున్న ఒక మాట, నేను వారి ప్రవర్తన చూచుతని వారిని స్వస్థపరచుదును, వారు నడిపింతును, వారిలో దుఃఖించు వారిని వాదార్చుదను. అమేన్, అమేన్, అమేన్. వారి ప్రవర్తన చూచుతని, మన ప్రవర్తన చూస్తున్నవాడు. అక్కడ వారందరూ అన్ని అద్భుతాలు చూసి అప్పుడు నమ్మలేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఆ ఓడలోకి వచ్చిన ఆయన పాదాల మీద పడి నువ్వు నిజంగా దేవుని కుమారుడు అన్నారు కనుక వారి హృదయం అప్పుడు తెరవబడదు. కనుక వారి విశ్వసిస్తున్నారు. వాక్యం చదువుతుంది, నేను వారి ప్రవర్తన చూచుతని. ఈరోజు నీ ప్రవర్తన చూస్తున్న దేవుడు, ఈరోజు నీ కుటుంబం యొక్క విషయం చూస్తున్నవాడు, ఈరోజు జీవం గల దేవుడు నీకేం చేయాలి ఆయన అన్నాడు కదా, నేనే భయపడకుడి. నీ కుటుంబానికి కావాల్సిన సహాయం చేయడం కోసం, నీ కుటుంబానికి కావాల్సిన ఆదరణ తెచ్చడం కోసం, నీ కుటుంబానికి మేలు తెచ్చడం కోసం, నీ కుటుంబాన్ని ఆదరించడం కోసం, నీ కుటుంబంలో తనకున్న కటాక్షం గొప్పది, నీ కుటుంబంలో దేవునికున్న ప్రేమ గొప్పది. అందుకే మనకు రక్షణ కలగం. నేను స్వస్థపరచుడు ఆయన. పరిశుద్ధ తండ్రి, జిమ్మలేసయ మీ పరిశుద్ధ పాదాల కొందరు ఆచరిస్తున్నా. మీరు పరిశుద్ధులు 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 కదా, మీ మహాకృపను బట్టి నీ పాదాల కొందరు ఆచరిస్తున్నాం. మీరు సర్వోన్నతమైన దేవుడు గనక నీ కటాక్షం దయచండి. ఈ సమయం ఎవరైతే నీ సన్నిధిలో కూడి ఉన్నారో, ఈ స్వరం వింటున్నారో తండ్రి, మీ నామమహిమలో ఒక శక్తిని బట్టి ప్రతి వారికి సమస్య తొలగించి వారికి న్యాయం దయచండి.
కుటుంబాలకు కావాల్సిన సమాధానం తెచ్చండి. అలసిపోయిన వారు, కృంగిపోయిన వారు, నెమ్మది లేని వారు, సమాధానం లేని వారు, అయ్యా ఈ ఎండల్లో ప్రభు వారి శరీరంలో ఉన్న వ్యాధిని బట్టి కూడా కృంగిపోతూ పనిచేస్తున్న బిడ్డలు ఉన్నారు కదా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నీ కనికరించే ప్రతి వారి వల్ల మీ కటాక్షించండి. ఏ కుటుంబంలో ఏ బాధ ఉన్నానో, జ్వరములతోనూ ప్రభు, టైఫాయిడ్ వ్యాధులతోనూ ప్రభు, అదేవిధంగా ప్రభు నేను ఆయా విధమైన లోకకరమైన శక్తుల ద్వారా పీడింపబడుతున్న వారు కానీ, వారు చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఏ వ్యాధితోనూ యేసయ్య నజరేయుడైన యేసుక్రీస్తు పరిచిన ప్రతి వ్యాధిని కూడా తొలగించి మీరు బలపరచడం, స్థిరపరచడం ఆశ్రయించండి. నీ సన్నిధి కాంతిని తెచ్చండి. కొడుకులు బట్టి, కూతుర్లు బట్టి కృంగిపోతున్న తల్లి తండ్రి, అదే ప్రగతిని తండ్రిని బట్టి నేను పరువుతో నేను అల్లాడిపోతున్న కుమారులు బట్టి, కుమార్తెలు బట్టి, ఒకరు వీళ్ళ ఒకరు సమాధానం లేని కుటుంబాలు ఉన్నాయి కదా, తల్లిదండ్రి ప్రేమించలేని స్థితిలో ఉన్నవారు కదా, నిశ్చిత వారంతా కూడా తెరవండి. వారి హృదయం ప్రభు నీ తట్టుతుడు సహాయం చేద్దండి. వ్యాధితో నీ సన్నిధికి వచ్చిన బిడ్డలు ముట్టి స్వస్థపరచండి. ఈ సకజనాథర కొలకొత్త నివాసకు వచ్చిన ప్రతి వారిపై నీ కటాక్షం తెచ్చండి. నశించిపోతున్న వారిని వెతికి రక్షకు వచ్చిన నీకు వందనాలు. ఈ దినమృతాన్ని వాక్యమైన ప్రతి బిడ్డ ప్రేమ కనికను కటాక్షించి దీవించి కనుకరిస్తూ మీరు ఆశ్రయించమని, నీ కృపాధ్యములు తెచ్చమని, నీ సన్నిధికి అంతే ప్రతి వారికి సహాయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ కొందనాలు. కదా ఆయన అన్నం తినడు కదా, టిఫిన్ చేసిన మొత్తం ఇదైపోయింది, చచ్చిపోతారంటే ఫోన్ చేసినారు, ప్రార్థన చేసినారు. ఆయన తీసుకొని వచ్చి అక్కడెక్కడ ఉండట. ఇప్పుడు రాత్రి వచ్చాడు, ఏమా లేచిపోతాడు, నడుతుండే, ఆయన పట్టుకొని తీసుకొచ్చినారు. తర్వాత లేచి నడిచిపోతుండే. యేసుకృష్ణ మహింకలుగాక, అవునా కాదా? యేసుకృష్ణ మహింకలుగా బయట వచ్చినారు. పరిశీలన పెట్టి వచ్చినప్పుడు ఆయాసం ఏదేదో అయిపోయింది, అనేది తెచ్చిపెట్టారు అంతా. మరి ఇప్పుడు అది ఏమీ లేదు. ఎవరు చేసినారు? డాక్టర్లు చెప్పారట, ఆయన పరిస్థితి వాళ్ళు మొత్తం కూడా మాడిపోయినాయి. మనిషిని చూస్తేనే భయం వేస్తుంది, అవునా కాదా? యేసుక్రీస్తు ఒక్కరోజులోని దేవుడు తనకు మార్పు తీసుకొచ్చాడు. నిద్రపోయేవాడు కాదట, అంతేనా? నిద్రపోయాడు కాదట. ఇక్కడికి వచ్చినాక ఆయన తెల్లారిన లేపినా లేకట్లేదు. కారణం ఏంటి? ఆయన నామంలో ఒక శక్తి. ఓకే, ఆ అమ్మాయి మొక్కలు వచ్చినప్పుడు ఆ అమ్మాయి మొఖం చూస్తే ఎట్టో ఉండే, చాలా నవ్వుతూ యాక్టివ్గా చూస్తున్నారు. కనుక 24 గంటలు దాటింది అంతే. తర్వాత దేవుడు కార్యదేవుడు చేర్చాడు. ఇప్పటివరకు దేవుడు ఇప్పుడు అన్నం తింటుండే, అంతమంది తినేవాడు కాదట. మంచిదం, కూర్చోండి. కనుక ప్రభువును బట్టి పరిశుద్ధ దేవుడు చేసే ప్రతి కార్యము గొప్పది.